गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलं। వందారుజనమందారం వందే అంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచలపూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాచార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. పిండము పదము రూపము రూపాతీతము శబ్దముల వివరణ 15. ఇందులో ఎంత అవుతుంది అంత చెప్తాం. పిండమంటే ఏమిటి ప్రభువర పదమెక్కడున్నదండి, రూపమంటే ఏమిటి రూపాతీతమును తెలుపమని స్వయముగా తనకు తానే సమిష్టి కర్తయై భావించును. పంచ విషయాతీతమై పార్వతీ నిజ గురును సూచనైతే పరాపరముల కంటెను పరమైన పరిపూర్ణమే సత్యము. ములుగృత్స సందులేని దానిలో ఇతరంబు లేదు లేదు. పరిపూర్ణ పరబ్రహ్మము నిరాకార నిరామయమై ఉన్నది. నిజము తెలిసిన వెంటనే నరుడు తన నిజ స్థితిని తాను తెలిసి కల ప్రపంచం నుండి వెంటనే విడుదలను పొందితాను. స్వయముగా ఏకమైన నిస్పృహతో శాంతుడై చలుమందెను. నిత్య సత్కృష్టుడైన మనిషికి ఏది ప్రాప్తం అయినను నిష్కాముడుగా గనుకని తానేమి కోరకని అనుభవించు. ఇంతవరకు ఉంది సమయం ఇంతేది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నిలబెట్టు రేపు. జై గురమ్మ. మరలా పునఃసృష్టి కాలంలో 84 లక్షల జీవరాశులు ఒకేసారి విడుదల చేయబడ్డాయి అనే అంశం తెచ్చారు. దానివల్ల అప్పుడు జీవరాశులంతా ఒకేసారి ఉద్భవించినట్టుగా అవుతుంది కదా. అట్లయినట్టయితే డార్విన్ మహాశయుడు ప్రతిపాదించినటువంటి పరిణామక్రమం అనే సిద్ధాంతం ఇక్కడ చెల్లకుండా అయిపోతుంది. మరి ఆ విధంగా అయితేనన్నట్టు వచ్చింది అక్కడ.
అంటే క్రమః అమీబా నుంచి సూక్ష్మక్రిమి స్థాయిలో నుంచి అనేక జన్మలు ఎత్తుకుంటూ వచ్చి మళ్ళీ కోతి ఆకారం లేకొచ్చి అక్కడి నుంచి పరిణామం చెంది మానవుడుగా పుట్టి వరుసగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు అనేటువంటిది ఒకేసారి విడుదల చేశారు అన్నీను అని ఎక్కడ వస్తోంది. కాబట్టి అన్ని జన్మలు ఎత్తాడా, కొన్ని జన్మలు ఎత్తి కర్మవశాత్తు జరిగినటువంటి జన్మలను ఎత్తుకుంటూ ఉత్తమ కర్మ ఫలితాలు లభించినప్పుడు మానవుడిగా వచ్చాడా అనేది ఒకటి. ఆ మాటతో మనకు ఏర్పడేటువంటి డౌట్ అది. పరిణామ క్రమంలో కోతి నుంచి పరిణామ కాలంలో కోతి నుంచి మానవుడు వచ్చాడు. అలా రాలేదంటుంది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం అనే దాన్ని తీసుకుంటేనేమో అట్లా రాలేదు, అట్లా పరిణామం చెంది కోతి నుంచి రాలేదు, పరిణామం చెందలేదని అంటుందంట. ఈ హిరణ్య గర్భుడేమో విడుదల చేసేటప్పుడు ఏకకాలంలో అందరినీ విడుదల చేశాడు అనేది ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదించింది. అయితే గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపం కలిగినటువంటి శిశువులను తాను ఎలా కన్నదో, తన రూపమే కలిగినటువంటి శిశువుల్ని తాను ఎలా కన్నదో, అట్లే ఆ దైవీ సృష్టిలో కూడా దైవీ మానవుడు కూడా అదే కాలంలో ఉద్భవించాడు. ఏకకాలంలో సృష్టి జరిగినప్పుడే అన్ని ప్రాణులు ఇచ్చినట్టే దైవీ మానవుడుగా ఉన్నటువంటి దైవీ పురుషుడుగా ఇప్పుడు మనం చెప్పబడుతున్నటువంటి దీనికి కారణమైనటువంటి దైవీ సృష్టిలో దైవీ మానవుడుగా ఉన్నటువంటి వాడు అప్పటికి ఒకే కాలంలోనే జన్మించాడు. అంతకుముందు కర్మవశాత్తు జరిగేటువంటి లేదు కాబట్టి సృష్టి పునఃసృష్టి జరిగినప్పుడు మొత్తం అంతా అంతరించి మళ్ళీ లయమైపోయి మళ్ళీ వస్తుంది, మళ్ళీ అంతా అంతరించినప్పుడు అంతరిస్తోంది. కాబట్టి అప్పుడు మానవుడు దైవీ స్థితిలో ఉన్నటువంటి దైవీ పురుషుడే మానవుడుగా ఉద్భవించి దైవీ మానవుడు కూడా ఆ కాలంలోనే మానవ రూపంలో ఉద్భవించాడు ఇతర ప్రాణులతో పాటు అనేది ఇక్కడ ఒక రకంగా పెట్టారు. మరి ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే కృతయుగ కాలమని అన్నారు. ఆ సృష్టిలో కృతము అంటే చేయడం, తయారు చేయడం. ఆ తయారు చేయడము అనేది పెట్టి ఆ కాలంలోనే సృష్టి ప్రారంభమైంది అని, అందువలన దానికి కృతయుగము అని పెట్టారట. కాబడినటువంటి సృష్టి ప్రారంభం కాబడినటువంటి యుగంగా పేర్కొని ఆ సృష్టి ప్రారంభ దశనే కృతయుగ కాలం అని అన్నారు. కాబట్టి అక్కడ ఉన్న మానవులంతా ఎవరు అంటే, కృతయుగ కాలంలో ఉండే మానవులంతా ఎవరయ్యా అంటే అంతా దైవీ మానవులే. ఇంకా ఇతరత్ర వచ్చినటువంటి మార్పులు, ధర్మాలు, న్యాయాలు మళ్ళా మానవుల్లో ఏర్పడినటువంటి వేర్వేరు యుగాల్లో ప్రవర్తించినటువంటి లక్షణాలన్నీ క్రమక్రమంగా వచ్చి ఉండొచ్చు. అప్పుడు దాన్ని బట్టి చూస్తే అందరూ దైవీ మానవులుగా ఉన్నారు. కృతయుగంలో అందరూ దైవీ మానవులుగానే ఉన్నారు. అందరికీ దైవత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు తనకంటే అన్యంగా ఎవరినైనా భావించి వేరే రకమైనటువంటి రాగద్వేషాదులు కానీ ఇవన్నీ ఏర్పడకుండా ఉన్నటువంటి మానవులంతా దైవీ స్థితిలోనే ఉన్నటువంటి దైవత్వం కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక అప్పుడేమీ లేవు అని అనుకుందాం. అప్పుడు అందరికీ దైవత్వం సాధ్యమై ఉన్నటువంటి సమయం అది. అందరికీ తమ గర్భస్థానమైనటువంటి హిరణ్మయ కోశమే, హిరణ్య గర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వాడు. అప్పుడు అందరికీ స్వామి ఆ అందుకే కదా మన 4 పాదాలలో ధర్మము న్యాయం అంతా నడిచిండేది ఆ కాలం దైవీ స్వరూపులు కాబట్టి అందుకు 4 పైన ధర్మం నడిచింది అని చెప్తా ఉన్నారు. అంతా ఇంకా అక్కడ విభేదం లేదు, అన్యం లేకుండా ఉన్నటువంటి భావన అంతా హిరణ్య గర్భుని యొక్క గర్భస్థానంలో నుంచి వచ్చినటువంటి భావనలోనే ఉన్నారు. హిరణ్మయ కోసమే హిరణ్య గర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వారు. వాళ్ళంతా వారు ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వారు, అక్షరస్థితి క్షరస్థితి తెలిసినటువంటి వారు క్షరపురుష స్థితికి పడిపోయినటువంటి మనలాంటి కలియుగ పురుషులు కాదు వాళ్ళు. రాను యుగాలు కలిసిన కొద్ది ఏమైందంటే క్షరమైనటువంటిది కంటికి కనిపిస్తాండేది నిజమైనటువంటిది అని
దీనితో తాదాత్మ్యం చెంది ఆ మెట్టులోంచి పై మెట్టులోంచి కిందికి పడి ఉండేవాళ్ళు. తర్వాత వచ్చినటువంటి కాలాల్లో ఉన్నటువంటి జీవులు, మానవులు. క్షరపురుష స్థితికి పడిపోయినటువంటి మనలాంటి కలియుగ పురుషులు కాదు వాళ్ళు. అక్షర స్థితి తెలిసినటువంటి వారు. అంటే ఆత్మస్థితి, తమ స్వరూప జ్ఞానం తెలిసి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. హిరణ్య గర్భునిలో ఉన్నటువంటి పురుషుని గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి భావనలో ఉండి అందరము అనేకంగా కనపడుతున్న వాళ్ళందరూ ఒక్కటేను అక్షర స్థితి తెలిసినటువంటి స్వరూప జ్ఞానం తెలిసినటువంటి వారు. తాదాత్మతాబలం బలపడిపోవటం వలన కేవలం శరీర భాగం మాత్రమే మిగిలి ఉండటం వలన క్షరపురుష స్థితికి దిగజారిపోయినటువంటి బౌద్ధిక మనస్తత్వము ఉండడం చేత వీళ్ళు క్రమానుగతిలో కింద నుండి పైకి తెలుసుకోవలసినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుషుల స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ నానా తంటాలు పడడానికి కారణం ఏంటంటే ఆ స్థితిలో ఏమైంది, ఆ స్థితిలో ఉంటే అంతా అక్షర పురుష స్థితిలో ఉంటూ ఉండేవాళ్ళు. ఇక మన సిద్ధాంత ప్రతిపాదన చరాక్షరములకు అతీతమైంది అనుకోండి. క్షరము అక్షరము రెండింటికి అతీతమైనటువంటి పరిపూర్ణ స్థితి అనేది పేరు. క్షరస్థితి అనేది తాను స్వరూప జ్ఞానంతో ఏదైతే మొదట జనించి ఆత్మస్థితిలో ఉందో కారణమై ఉన్నది దాని స్థితిలో ఉండడం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే క్షరపురుష స్థితికి శరీర భావం మాత్రమే మిగిలి ఉండటం వలన క్షరపురుష స్థితికి దిగజారిపోయినటువంటి బౌద్ధిక మనస్తత్వం ఉండడం వలన వీళ్ళు క్రమానుగతిలో కింద నుంచి పైకి తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. మళ్ళా మన పూర్వం స్థితి అసలు స్థితి అది ఇది కాదు. ఇది శరీరంతో తాదాత్మ్యం చెంది శరీరం నిజం అనుకొని శరీరం క్షీణిస్తుంది, నశిస్తుంది అనేది లేకుండా అది తెలుసుకోకుండా దాంతో తాదాత్మ్యం చెంది జీవభావంతో శరీర భావంతో కిందికి దిగి వచ్చినందువల్ల ఇప్పుడు మళ్ళీ పైకి తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుష స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఈ నానా తంటాలు విచారణ ద్వారా తెలుసుకోండి, మీ స్వరూప స్థితిని తెలుసుకోండి అని ఆత్మజ్ఞానం ఎందుకు, ఆత్మ అంటే ఏమిటి, ఇవన్నీ ఈ ప్రశ్న నా అచికేతునికి తలెత్తింటే ఈ తలెత్తిన దాన్ని అంతటి అంతకుముందు యుగాల కట్టు నుంచి చెబుతూ వస్తున్నాడు. రాజు చెప్తున్నట్టుగా మన గంధకర్తలైనటువంటి వాళ్ళు మనకు వివరణ చేస్తున్నారు ఈడ. అట్లా అగత్యం ఏర్పడడానికి అక్షరపుర స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతున్నారు. బ్రహ్మనిష్ఠులు అవ్వడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి జీవితకాలం సరిపోవడం లేదు. ఎందుకంటే ఇన్ని యుగాలు, మళ్ళా వచ్చిన యుగాలు కృతయుగము, మళ్ళా ద్వాపర యుగము, కలియుగము కంటే ముందు ఉన్నటువంటి శ్రీరాముడు జన్మించినటువంటి త్రేతాయుగము, మళ్ళా ద్వాపర యుగము, కలియుగం. ఈ స్టేజుల్లోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ యుగాల్లో సంభవించినటువంటి పరిస్థితులను బట్టి అవి వాసనామయంగా వచ్చినటువంటి జీవుడికి పరిణామంలో ఏమైంది అంటే మళ్ళా ఇప్పుడు మామూలుగా జీవితకాలం అంతా కష్టపడినా కూడా తెలిసే పరిస్థితి లేకుండా అంతగా అన్ని మెట్లు దిగి వచ్చారు కిందికి. జీవభావంలోకి పూర్తిగా కూరుకుపోయినటువంటి స్థితిలోకి వచ్చారనమాట. నశించేటువంటిదే నిజం అనుకునే స్థితిలోకి వచ్చి ఇప్పుడు మళ్ళా ఏర్పడడానికి, ఆ పైకి ఎదగడానికి, బ్రహ్మనిష్ఠులు అవడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి జీవితకాలము సరిపోవడం లేదంట. జీవితకాలం అంటే జీవితకాలంలో శరీరము నిజము, జగత్తు నిజం అనుకుంటున్నారు కాబట్టి శరీరము, దానికి సంబంధించినటువంటి పరులు, మళ్ళీ దానికి ఒక స్థాయి అనేటువంటి అహంకారం అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి, మళ్ళీ ఈ వ్యవస్థ అంతా తన చుట్టూ ఉన్నదాన్ని నిలబెట్టడానికి ఇది నిజం అనుకోని మామూలుగా వాడు బాగా స్థిరపడినాడు అంటే ఏమిట్లో స్థిరపడినాడు, తన యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకొని ఆ తర్వాత ఏ గురువునో నమ్ముకొని తాను
అతీతంగా ఉన్నటువంటి దాని స్థాయికి పోయినాడా అంటే దాని గురించి చెప్పరు. మామూలుగా కదిలిస్తానే మనుషులు మామూలుగా ఏమైంది వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి, సంపదల గురించో, ఇంకో దాని గురించో మొత్తం అంతా వాళ్ళు ఏ విధంగా స్థిరపడినారనేది చెప్తారు. ఏమిటి స్థిరపడడం అంటే మళ్ళీ శరీరమే నేననుకునే దాంట్లో వాళ్ళు చేసినటువంటి పనులన్నిటినీ స్థిరపడినవిగా భావిస్తున్నారు. కానీ బ్రహ్మనిష్ఠులవ్వడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి జీవితకాలం అంతా సరిపోలేదు. దీనికి గంటే కాబట్టి కేటాయిస్తాండేది. కొంచెం సేపు కేటాయించడం, వినడము, మళ్ళా మామూలుగా పడిపోవడము అయితుంది కాబట్టి. దాంట్లోనే ఉంటే, ఆ నిష్టలోనే, ఆ తత్వంలోనే ఉంటే, ఇంగా దాంట్లో నుంచి దాటించడానికి ఏదో ఒక సద్గురువును, మంచి గురువుని నమ్ముకొని ఉంటే, మళ్ళా సద్గురువు కాకుంటే సద్గురువుని నమ్ముకొని ఉంటే, అట్టి సద్గురువు దాటించేస్తాడు. కానీ జీవితకాలం సరిపోవడం లేదు. కారణం ఏమంటే ఇట్లా ఆ మొదటి కృతయుగం కాటి నుంచి మళ్ళా యుగాల్లో సంభవించిన పరిణామాల వల్ల ఒక్కో స్టెప్ దిక్కుంటూ మొత్తం కిందికి దిగొచ్చాడు. అన్ని స్టెప్పులు దిగి. కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానంతో ఉండడం చేత వారి లక్ష్యం పరమాత్మే అయ్యున్నది. వారి లక్ష్యం వేరేది లేదింకా. బ్రహ్మజ్ఞానంతో ఉన్నారు కాబట్టి తామందరూ విరాట్ స్వరూపుడి యొక్క గర్భంలోంచి వచ్చినటువంటి ఏక ఆత్మ కలిగినటువంటి వాళ్ళు ఈ అనేకంగా కనపడుతున్నవన్నీ కేవలం రూపాలతో ఉన్నటువంటి శరీరాలే తప్ప సర్వత్రా ఉన్నటువంటి ఒకే చైతన్య శక్తిలో మేమంతా ఉన్నాము. ఆ ఒకే చైతన్య శక్తి నాలోనూ పరమాత్మలోనూ ఒక్కటిగానే ఉన్నది అనేటువంటి బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు. ఆయా ఫస్ట్ ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వారి లక్ష్యం వేరేది లేదు ఇంకా. పరమాత్మే అయి ఉన్నది. కాబట్టి వేదములు ఉద్భవించినటువంటి కాలంలో అందరూ కూడా బ్రహ్మజ్ఞానులే. వేదములు ఉద్భవించినాయి. అందరికీ అదే రకమైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఉన్నారు కాబట్టి అందువలన వారి యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ బయలు వాళ్ళ లక్ష్యం. తత్ రహిత స్థితి. తత్ త్వం తత్ అనేది తత్వమసిలో వచ్చింది. తత్ త్వం అసి. తాను తత్వమసి. తత్ అంటే అది ఏదైతే ఉన్నదో బ్రహ్మమని మనం చెప్పుకుంటున్నటువంటి స్థితి. ఆ త్వం అంటే తాను, అసి అంటే అయి ఉన్నాడు. తాను అయి ఉండేటువంటి ఏ తత్ ఉందో ఆ తత్ కూడా రహిత స్థితి. పరమాత్మ బయలుగా ఉన్నటువంటి స్థితి, పరమాత్మ ఉత్పన్నమై మళ్ళీ తత్ పుట్టడానికి కూడా కారణమే. తత్ కూడా పుట్టినటువంటి స్థితి ఎప్పుడుంది? పరిపూర్ణ పరబ్రహ్మంలో తత్ లేదు, పుట్టడానికి కారణమైంది లేదు. పుట్టడానికి కారణమైనటువంటి సంకల్పం కలిగిన తర్వాతనే సృష్టికి కారణమైనటువంటి ఆత్మ నుంచి అన్నీ జనించినాయి అనేటువంటిది చెప్పబడింది కాబట్టి అప్పటికి అది లేదు ఇంకా. తత్తు కూడా లేనటువంటి రహిత స్థితి. ఆ రకంగా ఎవరైతే నిర్ణయాత్మకంగా పరమాత్మ స్థితిని లక్షించినటువంటి వారు ఉన్నారో, పరమాత్మ స్థితిని లక్ష్యంగా పెట్టుకొని ఉన్నటువంటి వారు ఉన్నారో, జన్మరాహిత్య స్థితిని పొందినటువంటి వారు ఉన్నారో, వాళ్ళు ఇంకా తద్భావం కూడా లేనటువంటి బయలు స్థితిలో ఉన్నటువంటి దాన్ని గుర్తించగలిగి జన్మరాహిత్య స్థితిని సాధించగలిగినటువంటి వారు ఉన్నారో వారి కొరకే తత్వశాస్త్రంలో అన్నీ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మరాహిత్యాన్ని లక్షించే విధానాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి తత్ర పరమాత్మ ఆత్మస్థితి ఉన్నటువంటి చైతన్యంలో ఏకంగా ఉన్నటువంటి ఆత్మస్థితిని తెలుసు చైతన్యంలో ఉన్న పేరుగా పేర్లతో కనపడుతున్నటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ఒకే చైతన్య పరమాత్మే నేను అనేటువంటిది ఎవరైతే ఆ స్థితిని లక్షించినటువంటి వారు ఉన్నారో, జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి వారు ఉన్నారో వారి కొరకే
బ్రహ్మ నిర్ణయాన్ని రాహిత్యాన్ని లక్షించే మళ్ళీ వేదాలు పుట్టిన తర్వాత మళ్ళా పురాణాలు కల్పించినప్పుడు ఏమైందంటే వాటన్నిటికీ అందులో పేర్కొనబడినటువంటి పురుషులందరికీ అక్షర పురుషులుగా వాళ్ళకి మహత్యాన్ని కల్పించి మళ్ళీ కొన్ని కల్పిస్తూ వేదాలు కేవలం స్థితిని తెలియజెప్పేట్టుగా ఉంటే రాను రాను వచ్చినటువంటి మళ్ళీ వాటికి ఉపాఖ్యానాలుగా వచ్చినటువంటి వీటిలో పురాణాల్లో కొంచెం రచించిండే వాళ్ళ మార్పులను బట్టి దాంట్లో మార్పులు చేసుకుంటూ వచ్చినాయి. వాళ్ళ యొక్క ఆలోచనల్లో వచ్చినవి కల్పితం కాబట్టి వారి కొరకే ఈ తత్వశాస్త్రములన్నీ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని తదుపరి జన్మరాహిత్యాన్ని లక్షించే విధానాన్ని మాత్రమే బోధిస్తూ ఉన్నాయి. అప్పటికి వేదాలు పుట్టిన కాలం నాటికి ఉపనిషత్తులు కానీ లేదా వేదాంత విద్య కానీ లేదా బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మనిష్టని బలపరిచి అక్కడి నుంచి పరిణామం చెందేటటువంటి చిట్ట దివ్యయానాన్ని అందించేటువంటి మార్గదర్శక సూత్రాలుగా మనకు అందించారు. ఇవన్నీ ఏం నిర్ణయం చేశాయంటే బ్రహ్మసూత్రాలు కానీ ఆ బ్రహ్మసూత్రాల కంటే ముందున్నటువంటి ఉపనిషత్తులు వేదాంత విద్య ఆ తర్వాత బ్రహ్మసూత్రాలన్నీ కూడా బ్రహ్మనిష్టని బలపరిచి ఏ బ్రహ్మనిష్ట అయితే ఏకాత్మకంగా ఉండి విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి ఒకే ఆత్మ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిని బలపరిచి అక్కడి నుంచి పరిణామం చెందినటువంటి చిట్ట చివరి కంటే ఇక్కడి నుంచి కిందికి కాదు పైకి, ఇక్కడి నుంచి కిందికి కాకుండా పైకి పరిణామం చెందినటువంటి చిట్ట చివరి దివ్యయానాన్ని అందించేటువంటి చిట్ట చివరి దివ్యయానం అది ఇంకా చిట్ట చివరి ప్రయాణం దానికి అతీతంగా ఉండే స్థితే చిట్ట చివరి ప్రయాణం. బ్రహ్మము ఏర్పడినటువంటి సృష్టికి కారణం కూడా సృష్టికి కారణమైన దాన్ని తెలుసుకునే స్వరూప స్థితిలో ఉంటే అది కూడా లేదు. అది కూడా సంకల్పం మాత్రం చేత ఏ దానికైతే సంకల్పం కలగ్గా ఆ సంకల్పాన్ని లేనిది ఉన్నట్లుగా తోపింపజేయడానికి తోడైనటువంటి మాయ కలవడం ద్వారా ఇదంతా ఏర్పడినట్టుగా పుట్టినట్టుగా వచ్చినట్టుగా తోపింపజేయడం అది కూడా కలవలే తోపింపజేసినది అనే టవర్ ప్రాబ్లమా లేదు. ఇనపల్లె ఉరివే ఇనపల్లె పట్టుకొని వస్తాను. టవర్ ప్రాబ్లమో ఎట్లా చూసుకోరంతా. ఏం లేదు. ఇక్కడ ఏమైందంటే నెట్టు నెల రోజులు లేం కదా, నెట్ కట్ అయింది. వానికి ఫోన్ చేశాం కానీ వాడు మళ్ళా పగులు ఎప్పుడో వచ్చి వాడు దాన్ని ఇచ్చేసిపోవాలి. నెట్ ఉండేది కనెక్షను మామూలు ఫోన్ డేటాతో మాట్లాడుతున్నా ఇప్పుడు. మొత్తంగా అట్లే ఉందా పరిస్థితి? ఉంది అట్లే ఉంది. బాగా రాలే. ఇంతకుముందు చెప్పిందే కూడా మొత్తం బిగినింగ్ లో నుంచి అట్లే ఉన్నదేమో అయితే మరి ఒక రకంగా ఉండే మళ్ళా అట్లేమో ఇప్పుడు ఒక వాక్యం ఇప్పుడు లాస్ట్ మాట్లాడినవే అదే తత్రైత స్థితి నుంచి. సరేలే మరి చదువు వెంకటదాసు, అటు నుంచి చదువు సరిపోతుంది. నాకేం లేదు ఇప్పుడేమో ఉంది కానీ ఫోన్ లో నెట్టు అప్పుడప్పుడు ఎప్పుడైనా సిగ్నల్స్ అట్లా అన్నప్పుడు. మామూలుగా అయితే మాకు హైదరాబాద్ లో నెట్ తో ఫోన్ లో నెట్ ఆన్ చేసుకోము, మొత్తం ఇంట్లో కనెక్షన్ ఉంది ఇంటర్నెట్. నెల రోజులు లేం కదా పిల్లోడు అందరం మేము. నెట్ ఆఫ్ చేసిపోయినందువల్ల వాడేం చేశాడంటే నెల అది ఇది అయ్యేది కదా, రీఛార్జ్ అయ్యేది. నెట్ కట్ అయింది. అది నిన్ననే వచ్చినాం కదా, ఇంకా ఈ రోజు ఎందుకులే ఈ రోజు చేయడము, ఇంక వెళ్తున్నాం కదా, ఇంకా ఇంకొక గంటలో బయలుదేరడమే గుంటూరుకి. అందువల్ల సరే నువ్వు ప్రారంభం చేయ అటు నుంచి. కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానంతో ఉండటం చేత ఆ సృష్టి ఆరంభంలో కృతియుగ ఆరంభంలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మజ్ఞానంతోనే ఉండటం చేత వారి లక్ష్యము పరమాత్మే అయి ఉంది. వారి లక్ష్యం అంతా కూడా
పరమాత్మే అయి ఉంది. కాబట్టి వేదములు ఉద్భవించినటువంటి కాలంలో అందరూ కూడా బ్రహ్మజ్ఞానులే. వేదములు ఉద్భవించినటువంటి కాలంలో అందరూ కూడా బ్రహ్మజ్ఞానులే. అందువలన వారి యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ బయలు తత్రహిత స్థితి. ఇది పరమాత్మ, ఇది బయలు, ఉన్నటువంటి ఆ పరమాత్మే తత్ అనేటువంటి స్థితి. కాబట్టి ఆ తత్ రహిత స్థితి. ఆ రకముగా ఎవరైతే నిర్ణయాత్మకముగా పరమాత్మ స్థితిని లక్షించినటువంటి వారు ఉన్నారో, ఆ రకంగా ఎవరైతే నిర్ణయాత్మకముగా ఆ పరమాత్మ స్థితిని లక్షించినటువంటి వారు ఉన్నారో, జన్మ రాహిత్య స్థితిని సాధించినటువంటి వారు ఉన్నారో, వారి కొరకే తత్వశాస్త్రములన్నీ కూడా, వారి కొరకే ఈ తత్వశాస్త్రాలన్నీ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మరాహిత్యాన్ని లక్షించే విధానాన్ని బోధిస్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జన్మరాహిత్య లక్ష్యాన్ని, దాని యొక్క విధానాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు కానీ లేదా వేదాంత విద్య కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మనిష్టని బలపరచి, ఆ బ్రహ్మనిష్టని బలపరచి అక్కడి నుంచి పరిణామం చెందేటటువంటి చిట్ట చివరి దివ్యయానాన్ని అందించేటటువంటి మార్గదర్శక సూత్రాలుగా మనకు అందించారు పెద్దలు పూర్వం. ఈ వేదాంత విద్య అంతా కూడా ఈ సాంఖ్య, తారక, అమనస్క విచారణ అంతా కూడా వేదాంత విద్యే. ఈ వేదాంత విద్య కానీ బ్రహ్మసూత్రాలు కానీ, ఈ బ్రహ్మసూత్రాలు అనేది ఉంది గ్రంథము. చాలా మంది బాహ్యంలో అడుగుతారు, ఈ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు బ్రహ్మసూత్రాలు చదివినారా అని అడుగుతా అంటారు. అందువల్లనే ఈ హిరణ్మయ కోశము, ఈ హిరణ్య గర్భ స్థితి దివ్య యానమునకు ఆధారభూతమైనటువంటి స్థితి. అందువలనే ఈ హిరణ్మయ కోశం, ఈ హిరణ్య గర్భ స్థితి దివ్యయానమునకు ఆధారభూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక హిరణ్య గర్భ స్థితిని అందుకోవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు హిరణ్య గర్భ స్థితిని అందుకోవాలంటే ఇగో ఆ స్థితిగా ఉండాల. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ బయలు తత్రహిత స్థితిగా బ్రహ్మజ్ఞానులై ఉండాలి. ఎప్పుడైతే వేదములు ఉద్భవించినటువంటి కాలంలో బ్రహ్మజ్ఞానులుగా ఎట్లయితే ఉన్నారో ఆ స్థితిని నువ్వు పొందాలి అని. అప్పుడు వారంతా కూడా ఋషులైపోతారు. ఆ స్థితిగా ఉంటే అప్పుడు ఆ దివ్యయానాన్ని పొందినటువంటి స్థితిగా ఉంటే అప్పుడు వారంతా కూడా ఋషులైపోతారు అన్నమాట. ఎవరైతే ఈ హిరణ్య గర్భ స్థితిని తెలుసుకున్నారో, ఎవరైతే ఈ హిరణ్య గర్భ స్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మనిష్ఠులై మహర్షులవుతారు. ఎందువల్ల అంటే ఈ హిరణ్మయ కోశమే సర్వ సృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి. హిరణ్య గర్భస్థితిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మనిష్ఠులైపోతారు, మహర్షులైపోతారు. ఎందువల్ల అవుతారంటే ఈ హిరణ్మయ కోశమే సర్వ సృష్టికి ఆధారభూతమై ఉంది కాబట్టి. సర్వ సృష్టి ఆ హిరణ్మయ గర్భం నుంచినే ఉద్భవించింది అని. ఇక్కడ నుండి ఏమి చెప్తున్నారు? యజ్ఞములో అంటే ఋత్విక్కులు యజ్ఞము చేసేటప్పుడు అరణిని మదిస్తారు. యజ్ఞంలో అంటే ఋత్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మదిస్తారు. అంటే మన అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికిరాదు. అగ్గిపుల్లల అంటిస్తే అగ్గి వస్తుంది కదా, ఆ అగ్గిపెట్టె ద్వారా వచ్చేటువంటి అగ్ని పనికిరాదు.
స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో పుల్లల్ని ఉమ్, పుల్లల్ని కర్రలో స్వాభావికంగా అగ్ని దాగి ఉంది అని చెప్పే అగ్నిని రాపాడించడం ద్వారా పుట్టించి దాన్ని కుండంలోకేసి ఊపుతారు. అవు అగ్గిపుల్లలో కెమికల్ ఉంటుంది కాబట్టి కెమికల్ ద్వారా అగ్గిపుల్ల తయారు చేసిన ఇతరత్ర ఏమిటి తయారు చేసినది వాడరు. దానికి పుల్లలు గీకడం ద్వారా దాంట్లోకేసి ఇట్లా తిప్పితే పిడసాన్ని తిప్పుతారు చూడు. అవు పిడసాన్ని హీట్ తిప్పితే అవుతాను. వేడి పుట్టి దాంట్లో నుంచి పొగ వచ్చేది ఎవరైనా చూసింటారు చిన్నప్పుడు, మరి చూసింటారో లేదో. వడ్రంగి దగ్గర ఎప్పుడైనా పిడసాన్ని తిప్పేటప్పుడు మేము చూసాం కళ్ళతో, అక్కడ నుంచి పొగ వచ్చేది. పొగ వచ్చి అంటుకుంటుంది అది వేడికి తిప్పడం ద్వారా. అట్లా కర్రెపుల్ల కట్టి ఏం చేస్తారంటే మేము ఆ పనే చేసినాం కదా, ఆగరితో తిప్పినా కానీ వస్తుంది. ఆగరితో అదే తిప్పినా దాంతో తిప్పి వస్తారు. అయితే ఈడేం చేస్తారంటే కొద్దిగా ఇక్కడేం చేస్తారంటే ఒక దానికి రంధ్రం వేసి ఆ రంధ్రంలోకి పుల్ల పెట్టి కొసిగ్గా ఉండే పుల్ల, ఈ పుల్లని తిప్పుతారు తాడు పెట్టి. ఈ పుల్లని తిప్పడం ద్వారా ఏమైతుంది, పుల్ల తిరగడం వల్ల ఎండు పుల్లలు రెండు వెంటనే మా దాంట్లో మంట వస్తుంది. దాన్ని దాంట్లోకి వేసి ఊపుతారు, దాంట్లో అట్లా మనిషేస్తారు. అట్లనే అంటుకుండేటట్టుగా తయారు చేసుకుంటారు. అంతే అంటుకుంటుంది. మేము పక్కన అది పిడిసాన్ని తిప్పి తిప్పి హీట్ అయిపోయి అది మెతు అయిపోతే మళ్ళీ తెగదని మళ్ళీ దాన్ని నీళ్ళలో పెడతా అంటారు పక్కనే. శ్వాసని స్వామి శ్వాసని రేచకపూర్వకం చేసేటప్పుడు ఆ స్పర్శ తగిలినప్పుడు ఉడుకు పుడుతుంది. ఉడుకు పుట్టినట్లు నాకు కొంచెం అనుభవం అయింది. అది కొంచెం చెమట కారిపోతుంది. ఇప్పుడే శ్వాస దగ్గర పెట్టుకోగాక వేడిగా వస్తుంది. అక్కడ వేడి పుట్టిస్తుందేమో. అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికిరాదు. స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో దాన్ని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉండడం చేత అరణిని మదిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ చేసిన తరువాత, ఎక్కడైనా కానీ యజ్ఞం చేసే చోట మొట్టమొదట ఏం చేస్తారంటే అంకురారోహణ చేసిన తర్వాత అక్కడ అరణిని మదిస్తూ ఉంటారు. అరణి అంటే అర్థం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కర్రలు ఉంటాయి. జీకర్రలు, రాయి కర్రలు, రావి చెట్టువి. వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి మదిస్తారన్నమాట. పైన ఒక కర్ర ఉంటుంది, క్రింద ఒక కర్రలో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, ఇది అక్కడ ప్రాంతం కోస్తా ఏరియా కాబట్టి బర్మా అంటారు కోస్తా ఏరియాలో, మనమైతే పిడిసాన్ అంటాం. అట్లా వడ్రంగి అంటే కట్టి పని చేసేవారు. వడ్రంగిలు అంటే బర్మా తిప్పినట్టుగా బాగా బలవత్తరముగా తిప్పుతారు. ఈ కర్ర ఆ కర్ర రాపిడి వలన రెండు కర్రలలో కూడా అంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండించినటువంటి అగ్నిని ఇతరితర హవ్య ద్రవ్యాలను వేసి మండింపజేసి అట్టి అగ్నిని తీసుకువచ్చి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఈ రకముగా ఋత్విక్కులు అరణి చేత మదించినటువంటి అగ్నిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుండి ప్రారంభమైనది? ఋగ్వేద కాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానము ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుండి అనూచానము
ఎల్లప్పుడూ అనూచానముగా, సాంప్రదాయముగా, గురు శిష్య పారంపర్యముగా ఈ అరణి ద్వారా అగ్నిని మదించేటటువంటి అగ్నిద్యోతక విధానాన్ని మనము కాపాడుకుంటూ వస్తున్నాం. ఏమిటి అసలు ఈ అరణి అంటే? దీనిలో ఉన్న తాత్విక దృక్పథం ఏమిటి అంటే, దీంట్లో ఉన్నటువంటి తాత్పర్య దృక్పథము, దీంట్లో ఉన్నటువంటి విధానము ఏమిటి అంటే, ఇది ఆంతర్య విధానం అన్నమాట. ఆంతర్య విధానాన్ని చెప్తాడేమో ఇప్పుడు. అది బాహ్య విధానం ఇంతవరకు మనం గుర్తించినాం. దీనిలో ఉన్నటువంటి తాత్విక దృక్పథం ఏమిటి అంటే, ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ. అవి రెండు ఏవి? జీకర్ర, రాగి కర్ర, పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి కదా. ఆ రెండిటిలో కింద ఉన్నటువంటిది ఒక కర్ర, పైన ఉన్నటువంటి ఒక కర్ర. అది ఏదేదో చెప్పు కదా, పైన జీవి అదే ఒక కర్ర ఉంటుంది, కింద రాగిది అంటే అర్థం ఏమిటంటే, రావి జువ్వి అనేటువంటి కర్రలు ఉంటాయి. వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి మదిస్తారన్నమాట. పైన ఒక కర్ర ఉంటుంది, కింద ఒక కర్ర ఉంటుందని. ఆ కర్ర ఉంటుందనే చెప్పలేదులే. రావి కర్ర ఉంటుందే, జీవి కర్ర ఉంటుందనే చెప్పలే. అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, ఒక కర్ర, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడపబడతా ఉంది. అందుకే మనకు మెడ దగ్గర నుంచి కిందికేమో పిండాండం, మెడ దగ్గర నుంచి పైకేమో బ్రహ్మాండం. ఇదే చూపించేది పిండాండము, బ్రహ్మాండము. ఇక్కడ సత్యనారాయణ అది గుర్తుకు రాలే ఆ గుడి. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడపబడుతున్నది. పరమాత్మ నీ వాయిస్ కూడా అదే గతికి వచ్చింది. ఆ నీ వాయిస్ కూడా అత్తే కొనకలు పెడుతుంది. ఇప్పుడు వచ్చింది ఈ భాగం. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడపబడుతున్నది. పరమాత్మ, జీవాత్మ ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉంది. అంటే ఈ పిండాండ బ్రహ్మాండ మధ్యలో అగ్ని ఉంది. అగ్ని చేతనే సర్వ సృష్టి సృష్టింపబడతా ఉంది, పోషింపబడతా ఉంది, లయింపబడతా ఉంది. పునః ప్రాదుర్భవించేది కూడా ఆ అగ్ని వలననే. మళ్ళీ పుట్టాలా అన్నా కూడా ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్నిస్థానము, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశము అవసరం అందరికీ ఉంది. అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశము అవసరము అందరికీ ఉన్నది. దీనికి చైన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడా ఉన్నాయి. దీనికి చైన విద్య అని, అగ్ని విద్య అని కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారంతో పోషించుకోవాలి. అధికమైనటువంటి ఆహారంను తినకూడదు సాధన చేసేటప్పుడు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో వారు శరీర భావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభముగా పొందుతారు. ఈ శరీరమైనటువంటి తాదాత్మ్యత, శరీరంతో కూడుకున్నటువంటి
ఆ భావాన్ని సులభంగా పొందుతారు ఎక్కువ తినేవాళ్ళు. కారణము, భోజనము పూర్తిగా తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీర భావం చేతనే కలుగుతుంది. ఆ నిద్ర అనేటువంటి మత్తు శరీర భావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రిపూట పోయే నిద్ర కూడా, రాత్రిపూట పోయేటువంటి నిద్ర కూడా శరీర తాజాత్మత ప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎప్పుడూ తురీయ నిష్ఠలోనే ఉంటారు, నిర్నిద్రలోనే ఉంటారు. జాగ్రత్తను దాటాడు, స్వప్నాన్ని దాటాడు, సుషుప్తిని కూడా దాటాడు, తురీయావస్థలో ఉంటాడు. అట్టి తురీయ నిష్ఠయందు శరీరమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఉన్నప్పటికీ, ఆ తురీయ నిష్ఠయందు ఉన్నటువంటి శరీరమునకు జాగ్రత్త ఉంది, స్వప్నము, సుషుప్తులు ఉన్నప్పటికీ తాను విలక్షణుడై ఉండుట చేత, తాను విలక్షుడై ఉండుట చేత, తాను సాక్షిభూతుడై సాక్షిమాత్రుడై ఉండుట చేత సదా హిరణ్మయ కోశమందు రమించేటటువంటి లక్షణము కలిగి, సదా అగ్నిదీప్తిని కలిగి సదా స్వయం ప్రకాశాన్ని కలిగి ఉండుట చేత ఆ సుషుప్తి అవస్థ యొక్క చీకటిని, ఆ గాఢనిద్ర యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని, అది అవిద్యా స్వరూపం కదా, ఆ అవిద్యను తాను అనుభవించాడు. ఆ సుషుప్తి అవస్థ యొక్క చీకటిని, ఆ అజ్ఞానాంధకారాన్ని తాను అనుభవించాడు. దీనికి ఒక ఉపమానం ఉంది. ఎట్లా అనుభవించాడు అంటే, ఎట్లా అంటే సూర్యుని యందు చీకటి ఉండే అవకాశం లేదు కదా. సూర్యమండలము, చంద్రమండలంని రెండు ఉన్నాయి కదా పక్కన పక్కనే ఇడాపింగలలో. సూర్యుని యందు చీకటి ఉండే అవకాశం లేదు కదా, అనగా ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు. అది ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు. కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో అట్లనే తురీయనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠ స్థితి సిద్ధించినటువంటి, హిరణ్య గర్భస్థితిని సిద్ధించినటువంటి మహానుభావులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో వారికి అజ్ఞానాంధకారం అనేటువంటి సుషుప్తి అవస్థ లేదు. కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో అట్లే తురీయనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠ సిద్ధించినటువంటి, హిరణ్య గర్భస్థితిని సిద్ధించినటువంటి మహానుభావులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో వారికి అజ్ఞానాంధకారం అనేటువంటి సుషుప్తి అవస్థ లేదు. కేవలం భౌతికమైనటువంటి శరీరము తనకు తా చైతన్యవంతమవుట గాని, ఎట్లా ఉన్నారు అంటే కేవలం భౌతికమైనటువంటి శరీరము తనకు తా చైతన్యవంతమవుట గాని, తనకు తా విరమించడము గాని ఒక పనిముట్టు వలె జరుగుతూ ఉంటుంది. జరగడమే ఉంటుంది కానీ అతను అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు. ఆ స్థితిగానే ఉండిపోతాడు కానీ ఆయన అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు. ఈ రకముగా అగ్నిని మనం ఆశ్రయించి, ఈ రకంగా అగ్నిని మనము ఆశ్రయించి ఆరాధించి, ఆ అగ్ని యొక్క ఆధారముగా ఈ అగ్ని యందు అర్పించి, ఆ అగ్ని యొక్క ఆధారంగా ఈ అగ్ని యందు
అర్పించబడేటటువంటి సమస్తము కూడా హవిస్సులు. అవే ద్రవ్యాలు, ఆ యజ్ఞమునకు వాడేటువంటి ద్రవ్యాలు. ఈ రకముగా అగ్నిని మనం ఆశ్రయించి ఆరాధించి ఆ అగ్ని యొక్క ఆధారముగా ఈ అగ్ని యందు అర్పించబడేటటువంటి సమస్తము కూడా హవిస్సులు. వీటి ఆధారముగా మనము దివ్యత్వాన్ని పొందుతాం. ఈ రకముగా వారు దివ్యత్వాన్ని సాధించినప్పుడు హవిస్సులే శ్రోతస్సులు అవుతున్నాయి. ఈ రకముగా వారు దివ్యత్వాన్ని సాధించినప్పుడు ఆ యొక్క ద్రవ్యాలు, యజ్ఞ ద్రవ్యాలే శ్రోతస్సులుగా అవుతా ఉన్నాయి. అంటే స్తుతి భాగములు అవుతా ఉన్నాయి. ఏవైతే శ్రోతస్సులు అవుతున్నాయో అట్టి స్తుతి భాగములన్నీ కూడా ఏ పరమాత్మనైతే జపిస్తూ, ఏ పరమాత్మనైతే నిర్ణయిస్తూ, ఏ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తూ ఉన్నాయో అట్టి పరమాత్మను నేనే అనేటటువంటి స్థితికి మనము చేరాలి. అలా ఎవరైతే సిద్ధ స్థితిని పొందుతారో, అట్లా ఎవరైతే దేశికేంద్రులైనటువంటి స్థితిని సాధిస్తారో, అలా ఎవరైతే అఖండ ఎరుకైనటువంటి పరబ్రహ్మమును, లేని ఎరుకైనట్టి పరబ్రహ్మమును దాటుతారో, పరమాత్మ స్థితిని దాటి బయలు అనేటటువంటి స్థితికి చేరుతారో, ఇట్టి జ్ఞానాగ్నిని ఇక్కడ అక్షరం ఒకటి పోయిందేమో. ఇట్టి అధిక యజ్ఞాగ్నిని జాగరణశీలురైనటువంటి ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుతున్నారు. ఆ యొక్క అగ్నిని, అధి యజ్ఞాగ్నిని కృతయుగం నుంచి నేటి వరకు కూడా అటువంటి జాగరణశీలు మేలుకున్నటువంటి వాళ్ళై, జాగ్రత్తలై నేటికి కూడా ప్రతినిత్యము అవి కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యజ్ఞములో ఉన్నటువంటి అగ్ని ఆంతరికము, ఈ తుర్యానిష్ట అనేటటువంటి ఆంతరిక యజ్ఞము నిరంతరాయముగా జరుగుతూ ఉండాలి. నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. ఈ ఆంతరిక యజ్ఞము ఎప్పుడు నిత్యము నిద్ర వచ్చే వరకు, నీవు వచ్చే వరకు అని అంటున్నాడు కదా. ఆ విధంగా అట్లా ఈ ఆంతరిక యజ్ఞములో ఎవరైతే తనను తాను లేకుండా తను తాను దగ్ధం చేసుకుంటున్నారో, అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా తనను తాను దగ్ధం చేసుకుంటున్నారో, ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం కాగా, ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా త్రిపుటి, ఈ కర్మలన్నీ కూడా దగ్ధం కాగా, త్రిపుటి అంతా దగ్ధము కాగా, ఈ కర్మత్రయములు, శరీరత్రయములు, అవస్థాత్రయములు, గుణత్రయములు, ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడా ఈ జ్ఞానయజ్ఞములో, ఈ జ్ఞానాగ్నిలో, ఈ ఆంతరిక యజ్ఞములో దగ్ధమైపోగా జీవభావము నిశేషముగా లేనిదై బ్రహ్మనిష్ఠ అవుతున్నాడు. అప్పుడు హిరణ్య గర్భస్థితిని సాధిస్తాడు. ఈ విధంగా ఈ కర్మత్రయాలు, శరీరత్రయాలు 3, అవస్థత్రయాలు 3, గుణత్రయాలు 3, ఇవన్నీ త్రిపుటి. ఈ త్రిపుటి అంతా కూడా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడా ఈ జ్ఞానయజ్ఞంలో, ఈ జ్ఞానాగ్నిలో
ఈ ఆంతరిక యజ్ఞములో దగ్ధమైపోగా జీవభావము నిశ్శేషముగా లేనిదై బ్రహ్మనిష్ఠుడవుతున్నాడు. అప్పుడు హిరణ్య గర్భస్థితిని సాధిస్తాడు. తర్వాత తుర్యనిష్ఠుని చేత తుర్యావస్థలో ఉన్నటువంటి ఆ నిష్ఠుని చేత పొందదగినటువంటి 6వ కోశమైనటువంటిది ఈ హిరణ్మయ కోశం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, వీటికి 5 కోశాలు. ఆ పంచకోశములు దాటి పంచకోశ అతీత స్థితి ఏది అంటే 7వ కోశము హిరణ్మయ కోశం. 6వ కోశం హిరణ్మయ కోశం. ఈ హిరణ్య గర్భస్థితి అత్యుత్తమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్య గర్భస్థితి ఎట్టిది అంటే అత్యుత్తమైనటువంటి మంచి ఉత్తమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్య గర్భస్థితి నుంచి జ్ఞానాగ్ని ద్వారా అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడా దగ్ధమైపోతుంది. ఈ హిరణ్య గర్భస్థితి నుంచి జ్ఞానాగ్ని ద్వారా, అక్కడ పుట్టేటువంటి జ్ఞానాగ్ని ద్వారా అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడా దగ్ధమైపోతుంది. సంచితము ఎలా అయితే లేకుండా పోయిందో, ఈ సంచితము నడుగుతాండేటువంటి విధానం ఎట్లయితే లేకుండా పోయిందో, జ్ఞానపరమైనటువంటి రుణానుబంధం ఎట్లా లేకుండా పోయిందో, అలాగే అఖండ విశ్వం కూడా ఈ హిరణ్య గర్భస్థితి యందు లయమైపోతున్నటువంటి ఆ లయస్థితిని తాను దర్శన విధిగా దర్శిస్తాడు. అట్లా విరాట్ రూపుగా ఉన్నటువంటి అనంత విశ్వము ఈ అగ్ని యందు లేకుండా పోతుంది. ఈ అగ్నియే, ఈ హిరణ్మయ కోశమే పరమాత్మగా మారిపోతుంది, పరబ్రహ్మమైపోతుంది, అఖండ ఎరుక లేని ఎరుక అయిపోతుంది. వీటికి వచ్చినాడు లాస్ట్. అఖండ ఎరుక ఆ లేని ఎరుక అయిపోతుంది. ఆ విధముగా పూర్ణ గురువు సహాయముతో అనంత విశ్వము పిల్లలాటల వలె తోచేటటువంటిది ఏదో, ఆ విధంగా ఈ పూర్ణ గురువు సహాయంతో ఈ అనంత విశ్వము ఎట్లుందంటే పిల్లలు ఆటలాడుకునేటువంటి ఆటలా ఉంది. పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలకు చేయువారలు అనేటువంటి కందార్థం కూడా అథారిటీ ఉంది కదా మనకు. అట్లా ఈ విధముగా పూర్ణ గురువు సహాయముతో అనంత విశ్వము పిల్లలాటల వలె తోచేటటువంటిది ఏదో అది ఎరుక లేని స్థితి, ఎరుక లేని పద్ధతి. అట్లా సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము అనేటువంటివి దిశలు, ఇవి దశలు. సంకల్పము, సంకల్పించినటువంటిది సంకల్పాతీతం పొందడం. శూన్యముగా నిర్ణయించినటువంటి శూన్యాతీతము అనేవి అవి దశలు. ఆ దశలు లేకుండా పోవుట అనేది శూన్యం. అలా ఎరుక లేకుండా పోవుట అంటే లేని ఎరుక అగుట శూన్యాతీతం. అట్లా ఈ లేకుండా పోవుట అనేది శూన్యం. ఆడైతే మళ్ళా మొలకెత్తేటువంటి విధానం అయితే ఉంది. అలా ఎరుక లేకుండా పోవుట అంటే లేని ఎరుక అగుట శూన్యాతీతం. ఆ లేని ఎరుక అగుట నువ్వు ఆడ శూన్యాతీతం. అలాగే కాలము కాలాతీతము. కాలుని సహకారముతో, కాలుని అనుగ్రహముతో, ఆ కాలపురుషుని యొక్క కృపచేత ఈ అఖండ ఎరుకను దాటి బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది ఆ బయలు స్థితిలోకి చేరుతారు. ఎట్లయితే
నావ పట్టుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటుతావో ఆ విధంగా కాలాతీతము కాలుని యొక్క సహాయము కాలాతీతంగా దాటాలంటే కాలుని యొక్క సహాయము సహకారంతోనే ఆ ఎరుకతోనే ఆ లేని ఎరుకతోనే సాధించగలగాలని కాలుని అనుగ్రహంతో ఆ కాలపురుషుని యొక్క కృపచేత ఈ అఖండ ఎరుకను దాటి బయలు అనేటువంటి దర్శనాన్ని పొంది ఆ బయలు స్థితిలోకి చేరుతారు. ఈ రకముగా దేశికులయి బట్ట బయలైనట్టి దేశికేంద్రుల కృపచేత ఈ రకముగా దేశికులయి బట్ట బయలైనట్టి దేశికేంద్రుల చేత వారి యొక్క గురుకృప చేత ద్వాదశి షోడశి పంచదశి అనేటటువంటి ఉపదేశము చేత వీరు కూడా దేశికేంద్రులుగా పరిణామాన్ని సాధిస్తారు. ఆ ద్వాదశి షోడశి పంచదశి అనేటువంటి మంత్రములు ముప్పురి గనుగొన మృదువాక్యములు ఆ పరమ దయాళుడు గురుడుతో తెలియబడితే ఆ రకముగా జన్మరాహిత్య స్థితిని పొందుతారు. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వాగామి అవ్వవలసినటువంటి అవసరము మానవులందరికీ ఉంది. ఎందుకంటే కృతయుగం నుంచి బ్రహ్మజ్ఞాన స్వరూపులై ఉన్న కాలం నుంచి దిగజారి వచ్చారు, కిందికి దిగొచ్చారు. చైన్ కదా పైన నుంచి కిందికి గడిస్తే కింది దిగొచ్చినట్టు ప్రతి లింకు తగిలించుకొనే ఉంది. కానీ చైన్కు ఒక లింకు తగిలించింటారు. అట్లా లింకు తగిలించుకొనే ఉంది కింది వరకు, ఏం విడిపోలే ఆడ. ఆ బ్రహ్మాకార వృత్తి స్థితిగా అట్లనే ఉంది. కానీ మరిచింది. మరచడానికి కారణం ఏమి అంటే దేహభావం వల్ల, మాయా వికారాల వల్ల నీ యొక్క నిజ స్వస్వరూపాన్ని మరచింది. ఈ మరచిన దాన్ని గుర్తు తెచ్చుకోవడమే మెలకువ, జాగరణ. ఆ మరచినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకోవడమే మెలకువ. అట్లా జాగరణ పొందాలా. ఆ జాగరణ మెలకువ చేయాలంటే అటువంటి సాంప్రదాయ గురువు కావాల. ద్వాదశి షోడశి పంచదశి అనేటటువంటి ఉపదేశం చేత వీరు కూడా దేశకేంద్రులుగా పరిణామాన్ని సాధిస్తారు. ఆ రకముగా జన్మరాహిత్య స్థితిని పొందుతారు. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వగామి అవ్వవలసినటువంటి అవసరము మానవులందరికీ ఉంది. తిరిగి పైకి ప్రయాణం చేయాల. ఇట్టి జన్మరాహిత్య స్థితిని సాధించుటకు ఊర్ధ్వగాములుగా ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణాన్ని అనగా అంతర్ముఖమైన ప్రయాణాన్ని పూర్తి చేసేటటువంటి భాగములో హిరణ్మయ కోశం నుండి బట్టబయలు వరకు ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అని తెలియటమే కాక పరమాత్మ స్థితిని కూడా లేనిదని నిరూపించేటటువంటి విధముగా సూచనగా ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఆ యొక్క పరమాత్మ స్థితిని కూడా లేనిదని, ఉన్నదే ఆ బయలని పరిపూర్ణమని నిరూపించేటటువంటి విధముగా సూచనగా ఇది ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయక పెద్దలు సూచన చేస్తున్నారు. వీటికి కాలం సరిపోయింది, రేపు విచారిద్దాం. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభు. మంగళము నీకు గురువర, మంగళము పాయి మునిజన వినుత,
మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమా మంగళహారతి మందిరందు కొనుమా మంగళమిస్తేమి మహదాంకారంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుక నీ కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమా మంగళహారతి మదినందు కొనుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సాధు సత్పురుషులకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.